2 సంవత్సరాలు కరోనా టైంలో ప్రజలను ఏ విధంగా ఆదుకున్నాడు, ఏ ముఖ్యమంత్రి ఆదుకోలేదు. గంటపదంగా చెప్తాను నేను. మీరు కూడా మీడియా సమక్షం కూడా ఆలోచించండి. ఎంతమందిని కాపాడాడు జగన్ ప్రభుత్వంలో. కరోనా చిన్న విషయమా అండి? కరోనా చిన్న విషయమా? పిట్టల్లాగా రాలిపోయాలండి ప్రజలు. పిట్టల్లాగా తల్లికి ఎవరో, బిడ్డకి ఎవరో, భార్యకి ఎవరో, కొడుకు ఎవరో తెలియదు. శవాలను ఇంటికి కూడా తీసుకురాలేదు. నా ఇంటి పక్కనే కుర్రోడు చనిపోయాడు, నా కొడుకుతో పాటు. శవం ఇంటికి రాలేదు. ఆడుతూ పాడుతూ ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అంతే, అట్నే శవం, అంతే అట్నే, ఇంటికి కూడా రాలేదు. భార్య, 2 పిల్లలు, చిన్న పిల్లలు. ఏం చేయాలి అంటే ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అటువంటి ప్రభుత్వంలో కరోనా టైంను ఎదుర్కొని రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాడు. యాక్చువల్గా పరిపాలించేది 3 సంవత్సరాలే. మీరు 5 సంవత్సరాలు పరిపాలించాడు, 5 సంవత్సరాలు పరిపాలించాడు జగన్ అంటాడు. 5 సంవత్సరాలు పరిపాలించాలా? మీరు అవకాశం ఇవ్వాలా? ఇచ్చుంటే ఇంకో రకంగా ఉండేది, అప్పుడు తెలిసి ఉండేది. ఇచ్చుంటే ఇంకొక బాగుండేది. ఆయన 2 సంవత్సరాలు కరోనాతో సరిపోయింది. ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎంతమంది వెళ్ళారు వాలంటీర్లు, ఎంతమంది పోలీసులు పనిచేశారు కరోనా టైంలో. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడతాను నేను. వాలంటీర్స్ లేకుండా ఉంటే ఈరోజు కరోనా టైంలో అసలు గుట్టలు ఉండే శవాలు మన విజయవాడలో. చెప్పేదానికి లేదు. ఎంతమంది ప్రాణాలు ఆదుకున్నారు, ప్రాణాలు తెగించారు. ప్రాణాలు తెగించి వాళ్ళ పిల్లల్ని, భర్తను కూడా వదిలేసి వాళ్ళు సేవ చేశారు. వాలంటీర్స్ వాళ్ళకి ఇచ్చింది జీతం అంతా 5,000. వాళ్ళు లెక్క చేయలేదని సేవాభావంతో ముందుకు వచ్చారు. వాళ్ళని అప్సెట్ చేయాలి. వాలంటీర్ వ్యవస్థ తీసేసావు. ఏం సాధించుకున్నారు మీరు? జగన్ కానీ ఇతను కానీ ఏం సాధించారు మీరు? వాలంటీర్ వ్యవస్థను తీయించి అదేంటంటే అది వాడు ప్రవేశపెట్టాడు, నేను తీసేయాలి. దీన్ని ఏమంటారు? కక్ష సాధింపు అంటారు.